ఒకే కథతో ఒకే టైటిల్తో పోటాపోటీగా తయారైన చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ఉన్నాయి. అయితే ఒక కథతో ఒక చిత్రం తయారై విడుదలైన తర్వాత దాదాపు అదే పోలికలతో మరో చిత్రం తయారవడం అరుదుగా జరిగే విషయం. నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ విషయంలోనే ఇలా జరగడం ఆసక్తి కలిగించే అంశం. వివరాల్లోకి వెళితే, నటశేఖర కృష్ణ నటించిన ప్రేమ నక్షత్రం చిత్రం అదే పేరుతో కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ నవల ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా వచ్చింది. సాధ్యమైనంత వరకు నవలలో పెద్దగా మార్పులు చేయకుండా సినిమాగా మలిచారు దర్శకుడు పి సాంబశివరావు. కృష్ణ సరసన శ్రీదేవి నటించారు ఈ చిత్రంలో. సహనటుడు విజయ్ కుమార్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన నటి మంజుల ఈ సినిమాతోనే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. మాయిదారి మల్లిగాడు జంటగా పాపులర్ అయిన కృష్ణ, మంజుల ప్రేమ నక్షత్రం చిత్రంలో జంటగా కనిపించకపోయినా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్లు చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. హాస్య నటుడు సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రకథ విషయానికి వస్తే, ఫణీంద్ర, శైలజ భార్యాభర్తలు. ఇద్దరు మిలిటరీ మ్యాన్ రావుకు చెందిన కంపెనీలో పనిచేస్తుంటారు. అయితే యజమాని రావుది విచిత్రమైన మనస్తత్వం. తన కంపెనీలో ప్రేమ, పెళ్ళి వంటి మాటలు వినిపించకూడదని, స్టాఫ్ వాటికి దూరంగా ఉండాలని నిబంధన విధిస్తాడు. దాంతో భార్య ఎదురుగా ఉన్న కాపురం చేయలేని పరిస్థితి ఫణీంద్రది. మధ్యలో ఎన్నో అవాంతరాలు, చిక్కులు వచ్చినా చివరకు అవన్నీ తొలగిపోవడంతో ఫణీంద్ర, శైలజ ఒక్కటవుతారు. పెళ్లి మాట ఎత్తితేనే మండిపడే వీరి సంస్థ యజమాని రావు తమ సంస్థలో పనిచేసే యువతిని పెళ్లి చేసుకోవడం ఈ కథలో కొసమెరుపు. రావు గోపాలరావు, మంజుల ఈ పాత్రలు పోషించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇమేజ్ కృష్ణది. దానికి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో ఆయన పోషించారు. విలన్ ఎంతటి వాడైనా ఎదిరించి అతని భరతం పట్టే హీరోయిజం కలిగిన పాత్రలు పోషించే కృష్ణ ప్రేమ నక్షత్రం చిత్రంలో తన యజమానికి భయపడి అణిగిమణిగి ఉండే పాత్రను పోషించడం ఆయన అభిమానులకు అస్సలు నచ్చలేదు. అందుకే 1982 ఆగస్టు 6న విడుదలైన ఈ సినిమా అంతగా ఆడలేదు. ప్రేమ నక్షత్రం విడుదలైన 6 నెలలకు నటరత్న ఎన్టీఆర్ నటించిన సింహం నవ్వింది చిత్రం విడుదలయ్యింది. బాలకృష్ణ యువ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి యోగానంద్ దర్శకుడు. ఇది ఎన్టీఆర్ సొంత చిత్రం. అప్పటికే ఆయన ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ప్రేమ నక్షత్రం చిత్రకథకు, సింహం నవ్వింది కథకు కొన్ని పోలికలు కనిపిస్తాయి. రెండు చిత్రాల్లో ఆఫీస్ బాస్ ప్రేమకు, పెళ్లికి వ్యతిరేకి. స్టాఫ్ను వాటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే సింహం నవ్వింది చిత్రకథ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్లో ఆయనకు ఓ హీరోయిన్, పాట ఉంటాయి. బాలకృష్ణ, కళారంజని ప్రేమ, పెళ్లి ఎపిసోడ్ సమాంతరంగా నడుస్తుంటుంది. ఈ రెండు చిత్రాలు మక్కీకి మక్కీ కాపీ అని చెప్పలేం. కానీ సింహం నవ్వింది సినిమా చూస్తుంటే ప్రేమ నక్షత్రం గుర్తుకు వస్తుంది. మరి ఇది తెలిసి చేశారో తెలియక జరిగిన పొరపాటో రచయితలు పరుచూరి బ్రదర్స్ చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.